అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డే 3 మై లెర్నింగ్ ప్రాసెస్. చలో మనం నేర్చుకున్న ఏంటో ఒకసారి క్విక్గా రివ్యూ చేసుకుందాం. ఒక ఫస్ట్ రోజున మనం కీవర్డ్ నేర్చుకున్నాం, అలర్ట్ అనే కీవర్డ్. దాని తర్వాత జావా స్క్రిప్ట్ సింటెక్స్, దాని తర్వాత డేటా టైపులు నేర్చుకున్నాం, బులియన్ డేటా టైపు, నెంబర్స్ డేటా టైపు, దాని తర్వాత స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పేసి 3 డేటా టైపులు తెలుసుకున్నాం. ఇంకో కీవర్డ్ నేర్చుకున్నాం, టైప్ ఆఫ్ అని చెప్పేసి. టైప్ ఆఫ్ ఎందుకు యూస్ అవుతుంది అంటే మనం ఏ డేటా టైప్ యూస్ చేస్తున్నామో అది చెప్పొద్ది, టైప్ ఆఫ్ని యూస్ చేసి మనం కనుక్కోవచ్చు ఇది ఏ డేటా టైప్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకొక సెకండ్ డేలో మనం నేర్చుకుంది ఏంటి అంటే ప్రాంప్ట్ అని చెప్పేసి ఒకటి నేర్చుకున్నాం. ప్రాంప్ట్ కీవర్డ్ యూస్ చేసి యూజర్స్ దగ్గర నుంచి మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆ డేటాను స్టోర్ చేయడానికి ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్ క్రియేట్ చేయడానికి వేర్ అనే కీవర్డ్ యూస్ అవుతుందని చెప్పేసి వేర్ని యూస్ చేసాం. వేర్ సింటాక్స్ నేర్చుకున్నాం. వేర్ దానికి ఒక నేము, దాని తర్వాత ఈక్వల్ టు పెట్టి మన డేటా ఏదైతే డేటా ఉందో డేటాని అక్కడ పెట్టాలని అనుకున్నాం. సో అది వేర్ సింటాక్స్. దాని తర్వాత మనం ఇంకేం నేర్చుకున్నాం, అంతే, డేటాని వేరియబుల్ ఎలా స్టోర్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాని తర్వాత ఈరోజు చిన్న టెస్ట్ అనమాట. మనకి ముందు Ctrl+Shift+I విండోస్ డెవలపర్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చాం కదా. మీకు ఇప్పుడు కంటి ముందు కోడ్ కనబడుతుంది కదా, ఆ కోడ్ని మళ్ళీ రాస్తాను. సో వేర్ A=8. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, వేర్ ఏ అని చెప్పి ఒక కంటైనర్ క్రియేట్ చేసా, అందులో 8 అని పెట్టేసా. తర్వాత వేర్ B=7. ఓకే, ఇప్పుడు ఒక కన్సోల్ లాగ్ అని చెప్పేసి ఒకటి ఉందన్న, console.log. ఇది ఎందుకు బ్రో అంటే కనుక మనం ఏదైతే కోడ్ రన్ చేస్తున్నామో దాని అవుట్పుట్ కన్సోల్లో చూపించుద్ది. సో కన్సోల్ లాగ్ అని పెట్టేసి ఇప్పుడు నా కంటైనర్ నేమ్ ఏంటి, ఏ కదా, ఏ అని ఇస్తా చూడండి. చేసారా, ఇక్కడ కన్సోల్లో 8 అని వచ్చింది. నేను ఏం ప్రింట్ చేయమని అడిగాను అనమాట. కన్సోల్ లాగ్ అనేది మన అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. కింద ఇది ఉంది కదా, దేని కన్సోల్ అంటారు. console.log అని చెప్పేసి మీరు దేనైతే అవుట్పుట్ చూడాలనుకుంటున్నారో అక్కడది ఇక్కడ పెట్టాలి. నేను ఏ కంటైనర్ అంటే వేరియబుల్ ఏ వాల్యూ ఎంత అని అడిగాను, 8 అని చెప్పింది. సేమ్ అదేవిధంగా బి వాల్యూ కూడా అడుగుతాం. ఓకే, 8, 7 రెండు చూపించింది. గుడ్, కొంచెం అట్రాక్ట్గా మార్చుతుంది దీన్ని. ఏమన్నా తప్పు చేస్తుంటే చెప్పండి. మ్యాక్స్ సరిగ్గానే చేస్తున్నాను అనుకుంటా. స్ట్రింగ్ని ఏ ఈజ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇచ్చాను. స్ట్రింగ్కి మనం కొటేషన్స్ పెట్టాలి, కొటేషన్స్ పెట్టాను. దాని తర్వాత స్పేస్ ఇచ్చాను. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కదా, అది స్ట్రింగ్ లాగే తీసుకుని ఒక స్పేస్ పెట్టేశాను, దానికి కొటేషన్స్ పెట్టాను. మధ్యలో కాన్కాటినేట్ చేశాను ప్లస్ సింబల్తో. ఎంటర్ కొడితే ఏ ఈజ్ 8, బి ఈజ్ 7 అని చెప్తుంది. మన దగ్గర ఉన్న టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన టాస్క్ ఏంటంటే A=8 అని ఉంది కదా, B=7 అని ఉంది కదా, ఆ రెండు వాల్యూలు స్వాప్ అవ్వాలి. అంటే A=7, B=8 అని రావాలి. అలా చేయడానికి డైరెక్ట్గా మనం ఇక్కడ 7 ఇక్కడ 8 పెట్టచ్చు కదా అంటే పెట్టచ్చు. కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అలా డైరెక్ట్గా నెంబర్స్ యూస్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ కింద రాయకూడదు వేర్ ఈక్వల్ టు అని చెప్పేసి. అసలు నెంబర్ యూస్ చేయకూడదు మనం రాసే కోడ్లో, రీడిక్లేర్ చేయకూడదు నెంబర్ని అని చెప్పేసి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ పాటిస్తూ మనం ఏం చేయాలంటే ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. నీ కుడి చేతుల్లోనేమో
సమ్ శాండ్ ఉంది, ఇసుక ఉంది. ఓకే, నీ కుడి చేతిలో ఇసుక ఉంది, నీ ఎడం చేతిలోనేమో కొంచెం వాటర్ ఉంది, కొంచెమే. వాటర్ చేతిలోంచి వెళ్ళిపోతాయి కదా బ్రో, ఇసుక కూడా చేతిలోంచి పడిపోతాయి బ్రో, ఇలాంటి చెత్త క్వశ్చన్లు అడగండి. ఓకేనా? కుడి చేతిలో ఏముంది? వాటర్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో శాండ్ ఉంది. మీ కన్ఫ్యూజ్ అయిపోయేలా ఉన్నారా? సరే, మళ్ళీ చెప్తున్నా. రైట్ హ్యాండ్లో వాటర్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో శాండ్ ఉంది. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్లో ఉన్న వాటర్ని లెఫ్ట్ హ్యాండ్లోకి, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న శాండ్ని రైట్ హ్యాండ్లోకి తీసుకురావాలి. ఇలా తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఆ రెండిట్లో ఉన్నది కలిపేయకూడదు, విడివిడిగానే తీసుకురావాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకొకడు ఎవడో మనిషిని పట్టుకుని ఆడి చెయ్యి పట్టమని కాసేపు నా రైట్ హ్యాండ్లో ఉన్న వాటర్ ఆడి చేతిలోకి పోసి, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న శాండ్ నా రైట్ హ్యాండ్లోకి తీసుకొని, ఆడి చేతిలో ఉన్న వాటర్ మళ్ళీ నా లెఫ్ట్ హ్యాండ్లోకి మార్చుకుంటా. అంతే కదా? సో ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. సో దాన్ని ఇక్కడ కోడింగ్లో పెడదాం. ఇంకో వేరియబుల్, ఆల్రెడీ 2 కంటైనర్లు ఉన్నాయి ఏబి అని చెప్పేసి. ఇంకో కంటైనర్ని క్రియేట్ చేస్తా. ఆ కంటైనర్ పేరు కే అనుకుంటా. కే = ఇప్పుడు కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏ అనే కంటైనర్లో ఉన్న ఈ 8 అనే వాల్యూని ఇక్కడ రాయాలి. డైరెక్ట్ కే = 8 రాయొచ్చు, కానీ నెంబర్ పెట్టకూడదు అనుకున్నాం కాబట్టి, నెంబర్ పెట్టే బలం అయితే చాలా దారిలో ఉన్నాయి, డైరెక్ట్గా మార్చేయచ్చు, నెంబర్ వాడకూడదు. సో 8 అనే వాల్యూ ఏ కంటైనర్లో స్టోర్ అయింది? ఏ అనే దాంట్లో స్టోర్ అయింది. సో ఏ అని పెట్టేసి ఇచ్చేస్తా. అప్పుడు దీని తర్వాత ఆల్రెడీ వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఏకి బీకి మళ్ళీ మనం రాయక్కర్లేదు. ఇప్పుడు ఏ కంటైనర్లో ఎంత ఉంది? 8 అనే నెంబర్ ఉంది. ఆ 8 ఎక్కడ స్టోర్ అయింది? కే = ఏ అని ఇచ్చాం కదా, ఏ అంటే 8. ఇప్పుడు ఆ 8 ఇండైరెక్ట్గా వచ్చి కేలో స్టోర్ అయింది అనమాట. కేలో ఎంత వాల్యూ ఉంది? 8 ఉంది. ఇప్పుడు ఏ అనే కంటైనర్ ఫ్రీగా ఉంది. సో ఏ = ఓకే, ఏ = ఇప్పుడు బిని తీసుకొద్దాం. బి వాల్యూ ఎంత? 7. బి అనే కంటైనర్ ఉంది, దాని వాల్యూ 7. ఆ కంటైనర్ లోపల 7 అనే వాల్యూ ఉంది. సో ఈ 7 ఏలో స్టోర్ చేద్దాం. ఎలా స్టోర్ చేయాలి? 7 అని పెట్టేస్తావా? 7 అనే నెంబర్ వాడకూడదు. ఏ బి వాల్యూ 7 కాబట్టి డైరెక్ట్గా బిని తీసుకొచ్చి ఏకి అసైన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి ఎంటీగా ఉన్నట్టు అనుకో. ఇప్పుడు బి = కే పెడదాం. ఓకేనా? ఈ మూడో కంటైనర్లో ఇప్పుడు అంటే కే అంటే ఎంత? కే = 8. ఏ అంటే ఎంత? కే = ఏ అని ఇచ్చాం. ఏ అంటే ఎంత? ఏ = 8 అయింది. సో దీన్ని రివర్స్ చేసుకుని వస్తే 8 వాల్యూ కేలో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ కేని బీకి ఇచ్చేసాం, బీకి అసైన్ చేస్తాం. ఇప్పుడు కే వాల్యూ ఎంత? 8 కదా, ఆ 8 వచ్చేసి బీలో స్టోర్ అవుతుంది. సో ఇది కోడ్ అనమాట సింపుల్గా. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ ఇందాక పాతది రన్ చేసినప్పుడు ఏ = 8, బి = 7 అని వచ్చింది కదా. ఇప్పుడు కొత్త కోడ్ రన్ చేస్తే ఈ రివర్స్లో రావాలి, ఏ = 7, బి = 8 అని చెప్పి. అలా వస్తే మనం టెస్ట్ పాస్ అయినట్టు. సో కంట్రోల్ ఎంటర్. ఏ = 7, బి = 8. ఇదన్నమాట ఈరోజు మనం నేర్చుకుంది. మళ్ళీ తిరిగి వేరియబుల్కి వాల్యూని రీఅసైన్ చేయకుండా, నెంబర్స్ అయ్యి వాడకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే, ఓకేనా, స్వాప్ చేసాం. ఏ వాల్యూని బీకి, బి వాల్యూని ఈకి స్వాప్ చేసాం. ఇది మనం ఇవాళ నేర్చుకున్న లెసన్. డేటా స్వాప్ చేయడం నేర్చుకున్నాం. ఈరోజుకి ఇంతే. ఇప్పుడు టైం అయితే అయిపోయింది, చాలా టైం అయింది. సో ఇంకా టాటా. మళ్ళీ రేపు పొద్దున్న కుదిరితే రేపు మార్నింగ్ లేండి, తర్వాత ఎప్పుడైతే అప్పుడు ఇంకో లెసన్తో కలుద్దాం. బై, టాటా.